దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకసారి మరి పండుగలు మనకి తెలుసండి, ఏమండి? అందరికైతే కొంచెం ఎలా ఉంటుందంటే పాత నిబంధన చేస్తున్నారు అనుకుంటారు. పాత నిబంధన కాదు, కానీ మరి దేవుడు యేసుప్రభు వారు ఈ లోకానికి రావడానికి ముందు గుర్తుగా, అంటే ముందు తెలియచేయడం, ఆ పండగల కోసం ముందు తెలియచేశారు ఆయన. ఆ పండగల యొక్క అర్థం ఏంటి అంటే యేసుప్రభువేనండి. యేసుప్రభు వారి గురించే ఉంటుంది. యేసుప్రభు వారు వస్తారని చెప్పడం ఒక పండుగ, వచ్చింది చేయడం ఒక పండుగ, ఏమండి? ప్రతిదీ కూడా ఆయన చనిపోవడం ఒక పండుగ. కాబట్టి ఆయన జీవిత చరిత్ర. ఆ పండుగలకి రాకపోతే నా ప్రజల్లోంచి కొట్టివేస్తాను అంటాడు ఆయన. ప్రజల్లోంచి కొట్టివేసిన తరువాత మన పేర్లు ఆయన గ్రంథంలో ఉంటాయి అంటారా? అంటే బైబిల్ చదవకపోతే మనం పొరబడతాం. అందుకే అంటాడు, మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథాలను నువ్వు దివారాత్రులు ధ్యానించిన ఎళ్ళ నీ మార్గాలను వర్ధిల చేసుకుంటావు. నీవు తప్పిపోకుండా, ఏమంటే తప్పిపోకుండా ఉండడానికి ఏం చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చదవాలి? ఏమండి? ఎన్ని రోజులకు ఒకసారి చదవాలి బైబిల్? రోజు చదవాలా? దివారాత్రులు అంట, రాత్రింబగళ్ళు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి రాత్రింబగళ్ళలో చదవాలంట. అంటే దేవుడు కొత్తగా, మీరు చిన్ని ముక్కల తీసి చదివితే దాంతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. మరి ఈరోజు చదివితే ఒక రకం, మళ్ళీ వచ్చే సంవత్సరం చదివినా అదే వాక్యాలు వేరే రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదా? ప్రతి సంవత్సరం, మొన్న సంవత్సరం వెళ్ళాం కదండి, అప్పుడు చెప్పారు కదండి, అంతా మాకు తెలుసండి, ఇంక ఈ సంవత్సరం వెళ్ళడం అవసరం లేదు అన్నది ఉంటుందండి. మీరు రాత్రి అన్నం తిన్నారా? ఈ మధ్యాహ్నం తింటారా మళ్ళీ? ఏమండి? తినరా? ఏమండి? ఇది వాక్యాహారం కూడా అంతే. ఆత్మకి ఏం కావాలి? ఆహారం కావాలంట. ఆత్మకి ఆహారం లేకపోతే బలహీనులుగా ఉంటారు. కాబట్టి ఎక్కువ దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం ద్వారా మనం ప్రయాసపడని అవసరం లేదు. ఏమండి? ఒకళ్ళ మార్గం వేసే ఉన్నారనుకోండి, చాలా ఈజీ కదా. మనంతటా మనం మార్గం వేసుకోవాలంటే ఎంత కష్టం. తల్లిదండ్రులు సంపాదించి ఉంచారనుకోండి, పిల్లలు చాలా ఈజీగా పైకి వచ్చేస్తారు, అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి. అదే వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడం అయితే దేవుడు తోడుండి ఇంకా ఈజీగా వచ్చేవాళ్ళు ఉంటారు కాదంటలా, ఏమండి? కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది. తల్లిదండ్రులు మరి చేస్తుంటే చాలా ఈజీగా. అలాగే ఈ ఆజ్ఞలు కట్టడలు అనేటువంటివి ఏంటి అంటే మనకి ఇంకా రోడ్డు ఎలా ఉందో రాజమార్గం అంటారు దాన్ని. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఆజ్ఞలు కట్టడలు ఏంటంట? రాజమార్గం. నువ్వు వెతుక్కోని అవసరం లేదు. ఏమండి? దేవుని కోసం ఫస్ట్ తెలుసుకోవడానికి వెతుక్కున్నావేమో, కానీ ఆయన మార్గాలను మరి చేయడానికి వెతుక్కోని అవసరం లేదు. ఆయన పుట్టినరోజు ఎప్పుడో అని నువ్వు వెతకని అవసరం లేదు. ఏమండి? ఆయన చనిపోయింది ఎప్పుడో నువ్వు వెతకని అవసరం లేదు. పండగలు ఒక్కటి చూసుకుంటే అన్నీ అందులోనే వచ్చేస్తాయి. కాబట్టి మరి ఒకసారి మనం చూసుకుందామండి. లేవియాకాండం 25వ అధ్యాయము 9వ వచనం చూస్తే కనుక, లేవియాకాండం 25:9. 7వ నెల 10వ నాడు ఒక్కసారి సంఖ్యాకాండం 29 ఫస్ట్ నుంచి ఒకసారి ఈ పండగ కోసం ఫస్ట్ చెప్పుకున్నాక తర్వాత ఆ పండగ కోసం చెప్పుకున్నాం. 29:1 వచనం. 7వ నెల మొదటి తేదీని అంటండి. ఏమండి? 7వ నెల అంటే మనకి ఎప్పుడండి? జనవరి, ఫిబ్రవరి కాదు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఇవి ఉన్నాయి చూసారా? అవి యూదుల నెలలకి, అంటే యూదుల నెలలు మన తెలుగువారి నెలలు చంద్రమానం ప్రకారం వస్తాయి అన్నమాట అండి, చంద్రకళను బట్టి. ఏమండి? బైబిల్ కూడా దేవుడు చెప్తాడు, పౌర్ణమి నాడు అంటాడు, అమావాస్య నాడు అంటాడు. నెలల ఆరంభం అంటే పౌర్ణమి. ఏమండి? అర్థమవుతుందండి? కాబట్టి 7వ నెల అంటే ఆశ్వీజం వస్తుంది అనమాట లెక్క. కాబట్టి 7వ నెల మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఏమంటే? ప్రార్థన చేసుకోవచ్చు కాదంట్లా, కానీ పరిశుద్ధ సంఘంగా కూడాలంటే ఎక్కడ కూడాలి? మందిరానికి రావడాన్ని పరిశుద్ధ సంఘంగా కూడడం అంటారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడండి. ఈ 7వ నెల మొదటి తేదీన
మీరు జీవనోపాధి పనులేమీ చేయకూడదు, అది మీకు శృంగధ్వని దినము. ఏమండి? శృంగధ్వని, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? శృంగము అంటే ఏంటి? నేను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను. ఏమండి? శృంగం అంటే ఏంటి? కొమ్ము. ఏమండి? కొమ్ము అన్న బోర అన్న ఒకటే. ఏమండి? కొమ్ముతో మరి సౌండ్ చేస్తూ ఉంటారు. ఏమండి? బోర శబ్దాన్ని బట్టి మరి సైన్యాలు నడిపింపబడతా ఉంటాయి. కాబట్టి ఈ మరి పరలోకంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. దూతలు కూడా ఏమండి బోరలు ఊదుతూనే ఉంటారనమాట. అలాగే ఆయన సైన్యం ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు కూడా ఈ కొమ్ముల్ని మరి వెండి తయారు చేసుకోమని దేవుడు చెప్తాడు. నక్షి పనికితో దేవుడిదంతా కూడా చాలా క్లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏమండి? యేసు ప్రభు అంటే ఏమండి అంటే క్లాస్గా ఉండమన్నారండి. ఒక అమ్మాయి చెప్పింది అంటండి. ఏమండి? నేను అనలేదండి ఈరోజు ఎందుకు ప్రార్థనకి రాలేదు అని అడిగాను. అడిగితే అక్క బట్టలు లేవంది, ఇంటికి రమ్మని రాత్రికి రా అని చెప్పి ఎవరో పంచిపెట్టమని ఇచ్చారు నాకు శారీస్ డ్రెస్సులు. ఇస్తే కుమారి అక్క దగ్గరికి వెళ్తే అన్ని కొత్త బట్టలే కట్టమంటది. ఏమండి? ఏంటంట నేనే కొత్త బట్టలు ఎక్కువేయను. ఏమండి? కాస్తంత నీట్గా ఉంటే చాలు, కాదంటలేదు. కానీ దేవుడు అంటండి మహాపరిశుద్ధుడు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? అన్నీ కూడా అందంగానే తయారు చేశాడు ఆయన. ఏమండి? ఒక ఫ్లవర్స్ తయారు చేస్తే ఎలా ఉన్నాయి? ఫ్రూట్స్ అయినా అందంగా ఉన్నాయా? ఆయన చేసిన పనుల్లో ఇది అందంగా లేదు అని చెప్పండి. అందంగా లేదు అంటే ఏంటో తెలుసా? ఏమండి? ఆదాము హవ్వలు శపింపబడినప్పుడు ఏమండి ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అప్పుడు మొలిసినాయి. ఏమండి? అప్పటి వరకు కూడా కలుపు మొక్కలు అనేటువంటి అప్పుడు మొలిసినాయి. అంతేకాని లేకపోతే ఒరిజినల్గా దేవుడు సృష్టించినవి అంతా కూడా అందమైనవి అంటాడు. ఇక్కడ నక్షి పనితో నువ్వు వెండి బోర్లు 2 చేయించుకో, వాటితో సైన్యాన్ని నడిపించడానికి. ఒకసారి ఊదారనుకో, అది కూడా చదువుదామండి. మరి ఒకసారి ఊస్తే ఏం చేయాలి, రెండోసారి ఊస్తే ఏం చేయాలి, అది కూడా మీకు చదివి వినిపిస్తా. ఈ రోజు అంటండి 7వ నెల మొదటి తేదీ. అది ఏంటంట? శృంగధ్వని. ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు కూడా, ఒకవేళ అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఏం చేసుకోవాలి? ఇక్కడ ఉంటేనే కాదు. ఏమండి? మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెనగోలు వీళ్ళందరూ ఎస్తేరు వీళ్ళందరూ ఏం చేశారండి? బైబిల్ చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఏమండి? అంతేనా కదా? అయ్యే చూసుకునేవాళ్ళు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి? మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని నియామక కాలాలంటే గుర్తుపెట్టుకొని ఆ దినాలలో మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలన్నమాట. ఇది శృంగధ్వని దినము అంటాడు. ఆ శృంగధ్వని దినము అంటే ఏంటి? ఏమండి? శృంగము అంటే కొమ్ము. అంటే కొమ్ము అంటే ఏంటి? శత్రువులను జయించడానికి ఒక ఆయుధం. అంతేనా? ఏమండి? మరి ఆయుధం అనమాట అండి. ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు మరి 25వ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువు. ఏంటంటండి? మొదటి రోజు చేయాలి, 10వ రోజు కూడా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినం అంటండి. ఇప్పుడు 10 అనేటువంటిది 10 అంటే పరీక్షకు సమయం, మరి పరీక్షకు సూచన అంటండి. ఏమండి? 10th క్లాస్ అంటే ఏంటి? పబ్లిక్కేనా? అమ్మో 10th క్లాస్ అంటారు. అవునా? 10 దినములు నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకో అంటాడు. కాబట్టి 10వ నాడు అంటే అదేంటండి? మరి ప్రాయశ్చిత్తార్థం. దేనికి ప్రాయశ్చిత్తార్థం? మన పాపాలకి ప్రాయశ్చిత్తం. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు మరి 28వ తారీఖు కదండి. 3వ తారీఖు మనకి 7వ నెల మొదటి తేదీ లెక్క. 3వ తారీఖు అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా? ఏమండి? 5 డేసేనా? 6 వస్తుందా? 5 డేస్ కరెక్ట్గా. మొదటి రోజు ఆ రోజు శృంగధ్వని. మరి ఆ రోజు కోసం ఈరోజు చెప్తున్నాను. ఏమండి? ఆ రోజే రమ్మంటే ఆ రోజు వచ్చిన తర్వాత చెప్తే అర్థం కాదు కదా. అందుకోసం మరి ఈరోజు చెప్తే ఆ పండుగ యొక్క విశేషం అర్థం అవుద్ది. మీకు నచ్చితే రావచ్చు. యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా ఏమండి వాళ్ళు కూడా కరెక్ట్గా పండుగ అంటే ఏంటి? తప్పకుండా దేవుని సన్నిధికి మనం రావాలి. మనకి ఏం పండుగలు లేవండి. ఏమండి? మీకు అసలు పండుగలే లేవంటండి. క్రైస్తవులకు ఉన్న పండుగలు ఎవరికి ఉంటాయండి?
ఇంకెవరికి ఉండని అవసరం లేదు. చేసుకోతగ్గ వాళ్ళు ఎవరు కారు. ఏమండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి నువ్వు విశ్రాంతి దినం పండుగే. ఏమండి, విశ్రాంతి దినం మనోహరమైనదిగా, ఘనమైనదిగా ఏమండి చేయమంటాడు. తర్వాత నియామక కాలాలు కూడా, ఆయన పుట్టింది, ఆయన చనిపోయింది, ఆయన తిరిగి లేచింది, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది, ప్రతీదీ కూడా పండుగలే. కాబట్టి మనం ఏం చేయాలి? పండుగల్లో వీలైనంత వరకు, అంటే వీలైనంత వరకు అన్న నా మాట ఏమండి, తప్పకుండా ఆయన అంటాడు పరిశుద్ధ సంఘంగా కూడాలి అంటాడు. మరి వచ్చేవాళ్ళు ధన్యులు అని చెప్తాను. కాబట్టి ఇక్కడ అంటాడు, తర్వాత చూద్దామండి, జీవనోపాధి పనులు ఏమీ కూడా మనం చేయకూడదు అంటండి. ఏం చేయకూడదు? జీవనోపాధి పనులు చేస్తే ఏమవుతుందండి? రాలేము. ఏమండి, మనం రాలేము దేవుని సన్నిధికి. వద్దాం అనుకుంటాం, రాము. సైతాన్ని ప్లాన్ చేస్తుంది ఏదో రకంగా. కాబట్టి మనం దేవుని సన్నిధికి రాలేకపోతాం. కాబట్టి మనం మరి దేవుని సన్నిధిలో చక్కగా విశ్రాంతి దినాన్ని ఎలా వస్తారో ఆ విధంగా ఆ రోజు వచ్చి దేవుణ్ణి మొక్కుకోవాలంటండి. ఆ తర్వాత చూద్దామండి ఒకసారి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. భక్తుడు అంటాడు ఈ మాట, 2 చూడండి. ఆయన కొంచెం పైనుంచి చదువుతున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని స్తోత్రం చెప్దామండి. మరి యేసు ప్రభు అంటే ఎవరంటండి? రక్షణ శృంగము. యేసు ప్రభు వారు ఏంటంట? రక్షణ శృంగం, శైలము, నా కోట. ఏమండి, నిజంగా ఎన్ని యుద్ధాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఏమండి, యుద్ధానికంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చినట్ట. ఏమండి, యుద్ధం అంటే ప్రతి రాజులు కూడా జడిసిపోతారు. కానీ నిజంగా దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చెప్తాడు, యుద్ధ దినమందు నా తల కాయవాడవు నీవే అంటాడు. లేకపోతే ఎంతండి, ఇలా తగిలితే చాలు. అంతేనా కాదా? మహావీరుడు అనడానికి ఎందుకు అంత వీరత్వం? ఏమండి, ఎలికి బండిని చీల్చి సింహాన్ని చీల్చినటువంటి వీరుడు ఎవరు? దావీదు. మామూలు కాదండి, దేవుని ఆత్మ తన మీదకి వచ్చేదంట. దేవుని ఆత్మ వస్తే ఘనకార్యాలు చేస్తారనమాట. కాబట్టి మరి తను చెప్తున్నటువంటి మాట, నా శైలము, నా కోట. అంటే కోట అంటే ఏంటండి? శత్రువులు పట్టుకోగలరండి? పట్టుకోలేరు. నన్ను రక్షించేవాడు, రక్షణ. యేసు అంటే పేరేంటి? అర్థం ఏంటండి? రక్షకుడు. ఏమండి, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. యేసు ప్రభు వారి మొత్తం అంతా కూడా దేవుని స్తోత్రం చెప్తాం. మనం ఆయన్ని నమ్ముకున్నటువంటి మనం ఎప్పుడు కూడా మరి ఆయన యొక్క పనులు తెలుసుకొని ఉండాలన్నమాట. అలాగే 89వ అధ్యాయం కీర్తనలు 89:15 ఒకసారి చదువుదామండి. ఇక్కడ అంటాడు, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు అంటండి. ఏంటంటండి? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఏమండి, దేవుడు ఉంటే ధన్యులు అంటండి. ఏమండి, నీతి నిమిత్తం ఏమండి హింసింపబడవారు ధన్యులు అంటాడు. అంటే నీతి నిమిత్తం అంటే ఏంటి? దేవుని కోసం మంచి పనులు చేసి హింసింపబడేటువంటి వాళ్ళు. దేవుని కోసం ఏది చేసినప్పటికీ కూడా దేవుని కోసం చేసి మనం కష్టపడినప్పటికీ కూడా వాళ్ళు ఎవరంటండి? ధన్యులు అంటండి. ఇక్కడ అంటాడు, ఈ ధన్యులు ఎవరు అంటే ఎవరంట? శృంగధ్వనులను ఎరుగు ప్రజలు. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. దేవుని స్తోత్రం చెప్దాం. శృంగధ్వనులు ఏమండి, క్రైస్తవుల్ని అడిగి చూడండి. ఏమండి, శృంగధ్వనులు తెలుసా మీకు? ఏమండి, మరి మీకు తెలుసా? మాకు తెలుసు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాసేపు నాకు చెప్తారు. ఏమండి, శృంగధ్వనులను ఎరిగెట్టినటువంటి ప్రజలు ధన్యులు. మీరు చేస్తున్నారు, చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఈ పదానికి అర్థం తెలియలేదు, తెలియకుండా చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శృంగధ్వనులు అంటే ఏంటి అంటే మరి సైన్యాన్ని నడిపించేవి ఇవే పండుగలే, నియామక కాలాలు, ఆజ్ఞలు, కట్టడలండి. ఏమండి, విశ్రాంతి దినాలు, నియామక కాలాలే. ఏమండి, ఇవన్నీ కూడా సైన్యాన్ని నడిపించడం అనమాట.
దేవుని సైన్యం. మరి మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే పండగలకే, అదేంటది ఆ యొక్క శృంగధ్వని ముందు వ్రాయబడింది కాబట్టి. ఇంతకు ముందు అయితే బోర ఊదేవాళ్ళు, ఊదిన బోరను బట్టి కరెక్ట్గా వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు వాక్యాలు తెలిసినాయి కాబట్టి దేవుని సన్నిధికి రావడం జరిగింది. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. దేవుని స్తోత్రం చెప్తామండి. శృంగధ్వని ఎవరైతే విన్నారో ఎరిగారో వాళ్ళు ధన్యులు అంటండి. ఏమండి, యేసు ప్రభు కోసం ఎవరైతే వింటారో, యేసు అనే మాట నీ చెవిలో పడినప్పుడు ఏమండి నువ్వు సంతోషిస్తే నీకంటే ధన్యుడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు అన్న మాటకి మరి లోపల ఉన్న సాతాను ఊరుకోదండి. ఏమండి, యేసు ప్రభు బిడ్డలం అనగానే వాళ్ళకి ఎంతో కోపం వచ్చేస్తుంది. నాకు లాంటి వాళ్ళని చూసారనుకోండి, ఏం పెట్టుకోవాలని చూసారనుకోండి, ఈ అమ్మాయి లాంటి వాళ్ళు అంటే ఇంకొంచెం కోపం వస్తుంది వాళ్ళకి. ఏమి వస్తువులు వేసుకునేవాళ్ళు అంటే కష్టంగా ఉంటుంది అంటండి. కానీ ఇక్కడ అంటాడు శృంగధ్వనులను ఎరిగిట్టినటువంటి ప్రజలు, యేసు ప్రభుని కలిగినటువంటి వాళ్ళు ఎంతో ధన్యులు అంటండి. మరి శృంగధ్వనులు అంటే పాత నిబంధన వాళ్ళకి ఉంటాయి కదండి. ఎవరికి ఉంటాయి? పాత నిబంధనల వాళ్ళకి కాదండి. ఈ పండుగలన్నీ కూడా నీకు తెలుస్తుండాలి. ఈ శృంగధ్వని పండుగ అనేటువంటిది అంత దేశం అందంతటా కూడా మనం ప్రకటించాలంటండి. కాబట్టి యేసు ప్రభు వస్తున్నారని, ఏమండి యేసు ప్రభు వస్తున్నారని ఒక సూచన అనమాట అండి. ఏమండి, ప్రధానమంత్రి వస్తున్నారనుకోండి, మీకు సిగ్నల్ ఇస్తారా ఎవరా? ఏమండి ఇస్తారా ఎవరా? రాజుగారు పుడుతున్నారని ఎవరికైనా తెలుస్తుందా? పుడుతున్నారని రాజు, ఏమండి రాజుగారు పుడతారంట. ఎక్కడన్నా విన్నారా మీరు? పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము అంటాడు. ఎవరు? స్టీవెన్సన్ గారు. ఏమండి, పుట్టి పెరిగి రాజులు అవుతారు. ఏమండి, పుట్టిన తర్వాత ఎలాగవుతారు ఎవరికి తెలుసండి? ఏమండి, ఒక రాజుకి కుమారుడు పుడితే జ్యోతిష్కం చూపిస్తే మంచి రాజుగానో మంచి సన్యాసిగానో మాడతాడు. ఏమండి, మీకు తెలుసు ఈ స్టోరీ అంతా అని చెప్తే, అయ్యి బాబోయ్ భయం వేసింది ఆ రాజుకి. ఏమండి, భయం వేసి ఏం చేశాడంట? సన్యాసిగా మారితే ఇంకేమన్నా ఉందా? ఏమండి, ఈసారి బయట ప్రపంచం తెలియకుండా పెంచుదాం. అసలు మా అబ్బాయికి మమ్మల్ని మాత్రమే చూడాలి, మా ఇంట్లో మాత్రమే చూడాలి అని చెప్పి, మీకు తెలుసండి రాజు ఎవరండి? మనకు తెలిసినటువంటి రాజే. కొంచెంసేపు అయితే చెప్తారు. ఏమండి, అయితే ఇంకెవ్వరిని చూపించకుండా ఇంట్లో మాత్రమే పెంచుకొచ్చారు. పెంచుకొచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత పెళ్ళి కూడా చేశారు. ఏమండి, కొన్నాళ్ళు అయిన తర్వాత తను బయటికి వెళ్తూ ఉన్నాడు. బయటికి వెళ్తూ ఉంటే ఒక కుష్ఠరోగి ఎదురొచ్చాయంటండి. అదేంటి అలా ఉన్నాడు? ఏమండి, అదేంటి అలా ఉన్నాడు అంటే, ఈ శరీరానికి జబ్బులు వస్తాయి. జబ్బా అంటే ఏంటి? ఏమండి, జబ్బు అంటే ఏంటి? మనకంటే తెలుసు, వాళ్ళకి తెలియదు పాపం. ఏమండి, అలాంటి పరిస్థితిలో ఇంకొంచెం ఎదురుకి వెళ్ళాడంటండి. వెళ్తూ ఉండగా ఒక పాడి వస్తుందంటండి. ఆ పాడిలో ఒక శవాన్ని తీసుకొస్తున్నారు. అదేంటి, మనం ఇలా పుట్టిన వాళ్ళం ఒకరోజు చనిపోవాలి, చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి సమాధి చేస్తారు. సమాధి అంటే కూడా తెలియదు. ఏమి తెలియని వాడికి ఎలా చెప్తారండి? సమాధి అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటే అర్థమవుతుంది. సమాధి చేయాలి అంటే ఏమండి, అబ్బో చాలా కష్టంగా ఉంది ఇది, ఈ లైఫ్ ఏమండి కష్టంగా ఉందని ఏం చేశాడంటండి, అసలు దీని అర్థం ఏంటో తెలుసుకోవాలి. ముందు కొంచెం తెలుసుంటే అంత విచిత్రం లేకపోను, కానీ దీని అర్థం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఏమండి సన్యాసిగా మారి ఇంకేం చేశాడంటండి, అన్వేషణ మొదలుపెట్టాడు. చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. ఏమండి, ఎవరైనా గౌతమ బుద్ధుడేనా? కాబట్టి నిజంగా ఏంటంటే సన్యాసన్న అవుతాడు, రాజు అవుతాడు అంటే తండ్రి ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? జాగ్రత్తగా పెంచాలనుకున్నాడు. ఏమండి, అలా అవుతుంది అనమాట అండి, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి కూడా. కానీ నిజంగా రాజుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున
ఏమండి ఆయన నక్షత్రాన్ని చూసాము అంటారు. ఏమండి తూర్పున ఏమండి నక్షత్రం కనబడింది అంటాడు. ప్రతి ప్రవచనాలు ఆయన కోసమే ఉన్నాయండి. మీరు బైబిల్ చదివితే, మీరు కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళైతే, బైబిల్ జ్ఞానం ఉన్నవాళ్ళైతే ఏమండి ఒక అధ్యాయంలో యేసు ప్రభుని బయటికి తీసి చూపించవచ్చు. దేవుని స్తోత్రం చెప్తాం. ఫస్ట్ నుంచి కూడా చూపించవచ్చు. ఏమండి ఆది కాండం నుంచి చూపించవచ్చు. మీరు ప్రతి అధ్యాయంలో చూపించవచ్చు ఆయన ఎక్కడున్నారో, ఆయన ప్రవచనం ఏంటో, ఆయన టైప్ ఏంటో. ఏమండి ఆయన లేని పేజీ అంటూ ఉండదు. కాబట్టి మరి శృంగధ్వనులను ఎరిగినటువంటి ప్రజలు ధన్యులు, వారు నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. అలాగే ఒకసారి మరి దావీదు గారితో దేవుడు మాట్లాడించినటువంటి మాట, మరి ఒకసారి కీర్తన 148:14 అండి. ఆయన తన ప్రజలకు ఏంటంటండి ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన ప్రజలకు ఏమి ఇచ్చాడంటండి? ఒక శృంగం అంటే ఏంటి? ఒక ఆయుధం. యేసు ప్రభువారు మన దగ్గర ఉంటే ఎలా ఉంటుందండి? భయం ఉంటుందా? భయమేమి లేదండి. మనల్ని ఎవ్వడు కూడా ముట్టుకోలేడు, లూసిఫర్ కూడా ముట్టుకోలేడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మనం ఎలా ఉండొచ్చు? సంతోషంగా ఉండొచ్చు. ఒక యుద్ధ వీరుడు అంటే భయమేమి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఎగ్జామ్ అంటే భయం ఉండదండి. ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందా, ఏమండి ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. కాబట్టి మనకి ఏమీ భయం లేదు. వాళ్ళకి మరి ఏమండి వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఒక ఆయుధాలు కలిగినటువంటి వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంది? సింపుల్గా వెళ్తారు. అబ్రహాము ఏమండి అబ్రహాము యుద్ధశూరుడు అని తెలుసా మనకి? ఆ రోజుల్లో ఎక్కడున్నప్పటికీ కూడా శత్రువులు వచ్చి వాళ్ళని పట్టుకొని పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళకున్న సమస్తాన్ని దోచుకెళ్ళిపోయేవాళ్ళు. లోతు వెళ్ళి ఏమండి మరి ఎక్కడున్నాడు? సొదొమ గుమొర్రాలో ఉన్నాడు. అయితే అబ్రహాము దగ్గరికి ఒక అతను వచ్చి, మరి సొదొమ పట్టణం, మరి మీ తమ్ముడిని మీ ఇంటికి వారి కుటుంబాన్ని ఎత్తుకుపోయారు దొంగలు వచ్చి, శత్రువులు వచ్చి అని చెప్పినప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి ఏమండి 318 అనుకుంటండి ఏమండి మందిని ఏమండి యుద్ధానికి అలవర్చబడినటువంటి వాళ్ళు, అంటే రోజు యుద్ధాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. సింపుల్గా వెళ్ళి ఏమండి నూలు పోగుతో సహా తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. వాళ్ళ తమ్ముడికి ఇవ్వడమే కదండి, ఆ తర్వాత రాజులకు కూడా హెల్ప్ చేశాడు అతను. అబ్రహాం అంటే మాటలు కాదండి, రాజులు కూడా చేయలేని యుద్ధాలు చేసి ఆ రాజులు ఇంత గొప్పవాడా అనుకున్నారు. నిజంగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు అంటండి ఆయన ప్రజలను హెచ్చించి వారికి ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ చూడండి, అది ఆయన భక్తులందరికీ. ఏమండి మీరు ఆయన భక్తులైతే యేసు ప్రభు అంటే ఏంటి? మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఏమండి యేసు ప్రభు నమ్ముకున్నారండి. ఏమండి అంటే యేసు ప్రభు తెలియకపోతే ఎలా ఉంటారు? బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా బొట్టు పెట్టుకొని, ఏమండి అంతేనా కదా? తెలియకుండా ఉండాలంటే యేసు ప్రభు అంటే. లేదండి ఏదోనండి అప్పుడప్పుడండి. కానీ దేవుని కోసం నేను ఇలా ఉంటే ఆయన బిడ్డగా ఉంటాను అనేటువంటిది ఎప్పుడు అనిపిస్తుంది? ఆయన ప్రేమించినప్పుడు, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు. నీ ప్రక్కన వాళ్ళకి ఆయన్ని పరిచయం చేయకుండా దిగలేవు. ఒక కారు ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏమండి ఒక బస్ స్టాండ్లో నిలబడ్డా, ఈ ప్రక్కన ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి దేవుని పరిచయం చేయకుండా దిగలేమండి? దిగలేమండి. ఎందుకని? ఎంతో సంతోషం ఆయన ఉంటే మాత్రం. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేళ్లకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ప్రఖ్యాతి, మంచి పేరు తీసుకొస్తుంది. ఎవరు? యేసు ప్రభు అంటే మాటలు కాదండి. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే మాటలు కాదండి. దేవుడు ఆయన మహాకృప అనుగ్రహించి ఎక్కడో ఉన్న మనల్ని, అన్యజనుల్లో పుట్టిన మనల్ని సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. ఎప్పుడైనా మీరు ఏమండి పుత్రులు అన్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఏమండి మనం దత్తపుత్రులు అంట అసలు లెక్క. ఏమండి
ఒలీవ కొమ్మ విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలమైన మనం అంటుకట్టబడ్డామంటండి. ఏమండి, అర్థమవుతుందండి? మనం అడవి కానీ తీసుకొచ్చి అసలు జాతికి దేవుడు ఏం చేశాడు? ఆయనకి అంటుకట్టుకున్నాడు. మనం అన్యజాతి వారం లెక్క. లేకపోతే ఆయన కృప మరి ఆయన ఇక్కడ వరకు సువార్త రాకపోతే కనుక ఈ రోజున మీరు నేను యేసుప్రభుని తెలుసుకోలేము. అందరూ కూడా అయ్యో యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, చాలా జాగ్రత్త. ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. క్రీస్తు యొక్క వ్యతిరేకులు ఏం చేస్తున్నారు? సవాల్ చేస్తున్నారు. ఏంటంటే 10 సంవత్సరాల్లో ఏమైపోద్దంట? హిందూ దేశంగా మారద్దంట. దేవుని భక్తురాలిగా, దేవుని కుమార్తెగా 10 సంవత్సరాల్లో ప్రతి యవ్వన బిడ్డలు అందరూ కూడా దేవుని సేవకులు అవుతారని చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుక్రీస్తు నామములో ప్రతి పుట్టబోయే వాళ్ళు యేసు నామములో దేవునికి ప్రతిష్ఠింపబడుదురుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకనండి? ఎందుకు? నిజంగా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్లో ఉన్న మనము ఏంటండి, ఇంకా తోటలో సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటాడు ఎలీషా. ఏమండి, కానీ వెండి బంగారాలు తోటలో సంపాదించుకోవడానికి సమయమా అంటాడు. ఆ రోజున అలా అంటే ఈ రోజు వరకు, ఏమండి, ఈ రోజు వరకు కూడా అందరూ మామూలుగా ఉంటే ఎంత కష్టం కదా. నాకు అనిపిస్తూ ఉంటుంది, పనులన్నీ ఎక్కువైపోయినాయి, ఓపిక సరిపోవట్లే. లేకపోతే మొత్తం నైట్లన్నీ కూడా ఉపవాసాలు పెట్టి పట్టుదలగా చేయాలనిపిస్తుంది నాకు. కానీ ఓపిక సరిపోవట్లేదు. ఏమండి, అయినా తినేసి చేస్తాను ప్రభు అంటాను, మడి కడుపు నిండా తింటా. ఏమండి, 11ంటికి కూడా తింటా నేను. ఏమండి, లేకపోతే అందట్లేదు నాకు ఓపిక. ఏమండి, 11 గంటలకు కూడా నిద్రపోయేటప్పుడు తింటేనే నిద్ర పడుతుంది. సరిపోవట్లే అసలు నా పనికి. కాబట్టి నిజంగా అయినప్పటికీ కూడా దేవుడు ఏమాత్రం వదిలిపెట్టలేదండి. ఉపవాసం ఉంటే ఉపవాసాలన్నీ కూడా దాటొచ్చేసాం. మాది ఒక సంతకం పెడితే సరిపోయే అంతకాడికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, చేయవలసిన టైంలో ఏం చేసాం? చాలా ఈజీగా చేసుకున్నాం. ఏమండి, అసలు నాకు అన్నం తినడం అంటే కష్టంగా ఉన్నట్టుండేది. ఇదం తినడం అంటే ఉపవాసం అలవాటు అయిపోయి అది ఫ్రీగా ఉన్నట్టుండేది, హాయిగా ఉన్నట్టుండేది. తినడానికి కొంచెం కష్టం అనిపించేది. అది చిన్న వయసులో చేసుకోగలిగితే ఈజీగా చేసుకుంటారు. పెద్ద అయిన తర్వాత గ్యాస్ పట్టేస్తుందండి, నీరసం వచ్చేస్తుందండి. ఏమండి, చదువుకునే చదువు ఎప్పుడు చదవాలి? చిన్నప్పుడే చదువుకోవాలి. పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఇప్పుడు చదువుతారా అంటే ఈ బాబు అస్సలు కుదరదండి. ఒక్క క్లాస్ అని చదువుతారా? ఏమండి, కష్టం అయిపోతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మరి చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకుంటే తర్వాత సింపుల్ అండి, చాలా సింపుల్ అనమాట. ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళటానికైనా ఏం భయం అనిపించదు, ఎంత సాతానన్నా ఏమనిపించదు. దేవుని స్తోత్రం చెప్దాం. మనల్లో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన్ని కలిగి ఉంటే యేసు ప్రభు ఆయన ప్రజలందరికీ, ఇశ్రాయేలు జాతి వారికి, ఆయన ప్రజలందరికీ కూడా ప్రఖ్యాతికరంగా ఉంటాడు ఆయన. ఏమండి, ఆయన్ని ఇష్టపడితే చాలండి. ఆయన్ని ఇష్టపడిన వాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి అని కాదు. ఎవరు ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే. దేవుడు చాలా గొప్ప ప్రణాళిక. ఈ లోకములో ఒక ఆశీర్వాదం ఇవ్వాలి అంటే ఒక మనిషికి ఆస్తి కాదు, అంతస్తులు కాదు, వారికి బిడ్డలు కాదు. ఎవరిని ఇస్తాడు? యేసు ప్రభువే వారికి ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం చెప్దాం. అబ్రహాముతో చెప్తాడు, ఏమండి ప్రభువా, ఇన్ని ఎందుకు, ఇంత ఆస్తి అంతా ఎందుకు? నువ్వు సంచరించినటువంటి ప్రదేశాలు అన్నీ నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు. ఏమండి, సంతానానికి ఇస్తానంటే తిరిగేసి వస్తే ఇస్తాడంటండి. తిరగడం, ప్రార్థన చేయడం, తిరగడం, ప్రార్థన చేయడం, అక్కడ గుడారం వేయడం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం. ఓకే, ఇది నీదే అని దేవుడు సంతకం పెట్టడం. ఏమండి, అర్థమవుతుందండి? అంతా అయిన తర్వాత ఒక రోజు అంటాడు, మీరు ఇంతగా చేసినప్పటికీ కూడా నా ఇంటి పెద్ద దాసుడే ఎలియాజరే కదా నాకు వారసుడు. అలా కాదు, నీ కడుపున పుట్టేటువంటి నీ కుమారుడే నీకు వారసుడు అవుతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అని చెప్పి, నీ ప్రజలు తమది కాని దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అక్కడ నేను గొప్ప కార్యాలు చేసి వాళ్ళే ఎలా తీసుకొస్తా? నా బాహుబలంతో
చాచిన చేత్తో వారిని బయటికి తీసుకొస్తా. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎందుకు ప్రభు ఇదంతా ఇంత సంపాదించిన ఏముంది? ఏమండి, అది ఎప్పుడు జరుగుద్ది? ఏమండి, తన సైన్యం అంటండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఐగుప్తు దేశంలో జరిగినటువంటి విషయాలు దేవుడు చెప్తాడు. ఈరోజు నాకు ఇల్లు లేదండి ప్రార్థన చేస్తున్నావేమో, నాకు పిల్లలు లేరని ప్రార్థన చేస్తున్నామేమో. ఇక్కడ అడిగితే ఎక్కడికి వేస్తాడో తెలుసండి? ఆయన చిన్నగా ఇవ్వలేడు. ఈ రోజు ఇస్తే అబ్బా ఎంతో సంతోషం అనుకుంటాం. కానీ ఇక్కడ అడిగితే ఎక్కడికి 10 తరాలకి వేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. దావీదు ఏమండి, నీ స్వసంతతి వాడు ఏమండి రాజుగా ఉండక మానడు. దేవుని స్తోత్రం చెప్దాం. సౌలును వీడిపోయినట్లు నా కృప నిన్ను విడిపోదు. ఎందుకని? అతను అంత ప్రేమించాడు. తీరా చూస్తే సౌలు కుమారుడు ఒకవేళ సొలొమోను అయినప్పటికీ, తర్వాత మరి రెహబాము వీళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళలోంచి ఒక్కొక్కడు రావడం. ఏమండి, మరి దావీదు సంతతి వాడు ఎవరండి? దావీదు సంతతి వాడు ఎవరు చెప్పాలి? చెప్పాలి. యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, పరలోకంలో ఎవరు రాజు? దావీదు చిగురు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, యూదా గోత్రపు కొదమసింహం దావీదు, ఈ రెండు రావాలంట. ఇశ్రాయేలు ఎంతో కష్టపడ్డాడు భక్తి విషయంలో. దావీదు ఎంతో కష్టపడ్డాడు. ఇహపర ఆశీర్వాదాలు వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. దేవుడు ఇస్తే ఎలా ఉంటుందండి? దేవుడిస్తే ఎలా ఉంటుంది? అంత ఉన్నతంగా ఉంటుంది. దేవుడు మామూలుగా ఇవ్వడండి. కాబట్టి దావీదు గారికి దేవుడు చూపించినటువంటి కృప, మరి నీ స్వసంతటి వాడు ఉండక మారడు అని చెప్పాడు. మరి ఇంక మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. మరి యెషయా గ్రంథంలో ఉంటుందండి, అతని రాజ్యానికి అనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు మనకు అనుగ్రహింపబడును. 9:6 ఉంటుంది. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిను. తర్వాత కొంచెం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి. యాలేనగా ఏంటంటే దర్శనంలో చూస్తున్నారు, అది మనకు శిశువు పుట్టెను. మనకు ఏమండి, ఎవరికి? ఏమండి, మీ కుమారుడు ఉన్నాడండి? ఏమండి, మీ కుమారుడు ఉన్నాడా? ఉన్నాడండి, కనబడట్లేదు, అంతేనా కదా? మీ పెళ్ళయిందా అంటే పెళ్ళి అవ్వకుండా కుమారుడు ఉన్నాడు. సంతోషం. దేవుని స్తోత్రం చెప్తాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఏంటంటండి? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు కలిగి ఉంటే, నువ్వు చూడగలిగితే ఏం చేస్తాడు? ఏమండి, రిపోర్ట్ చాలా కష్టంగా వచ్చిందండి, ప్రార్థన చేయండి అంటారు. వెళ్ళి చూస్తే ఇంత ఆశ్చర్యమా అండి? ఏమండి, ఇంత ఆశ్చర్యమా అండి? ఏమండి, చంద్ర ఐరన్ మాకు అన్నీ పంపిస్తూ ఉంటారు కదా, ఈ ఐరన్లు గట్రా. ఏమండి, నేను అనుకోకుండా కరోనా టైంలో అండి బ్లాక్ పైపులు అక్కడ ఉంటాయా అని అడిగాను ఫోన్ చేసి. లేదండి, మా నాన్నగారిని హాస్పిటల్లో ఉన్నాం, అవి మా దగ్గర ఉండవు, కానీ మా నాన్నగారికి మరి మైండ్లో బ్లడ్ క్లాట్ అయింది నరంలో. ఏమండి, సన్నగా ఉంటాయి నరాలు, క్లాట్ అయిందండి. ఏంటోనండి, భగవంతుడు అన్నీ కూడా కష్టంగా పెడుతున్నాడు. అంకుల్ గారు చాలా ఇష్టపడి మాట్లాడుతూ ఉండేవారు. నేను అన్న చిన్నగా కుమార్ చిన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నాం, చిన్న ప్రార్థన చేస్తాను, ఆయన చెవిలో పెట్టండి అన్న. ఏమండి, ఆయన చెవిలో పెట్టండి అన్న. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీసేసి మళ్ళీ ఆపరేషన్ చేసేస్తారు. మరి ఈ మైండ్లో బ్లడ్ క్లాట్ అవ్వడం అంటే ఆ నరంలో మరి దానికి ఎంత అవుద్దో, 4-5 లక్షలు అవుద్దో, ఇంకెక్కువ అవుద్దో నాకైతే తెలియదు. సరే పెడతానండి అన్నారు. పెట్టొచ్చి భోజనం చేసి చెయ్యి కడుక్కొని వెళ్ళారంటండి. మళ్ళీ స్కాన్ చేయగానే ఇదేంటిది బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ మొదలుపెట్టిందేంటి అన్నాడండి డాక్టర్. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అన్నాడు ఫోన్ చేసి, ఏంటండి ఇంత ఆశ్చర్యం ఉంటుందా? ఏమండి, అంత ఆశ్చర్యం ఉండదా? ఏం చేస్తాడైనా? నీకు ఐశ్వర్యం ఇవ్వాలంటే 4-5 లక్షల మామూలు, అంటే వాళ్ళకి ధనవంతులు అనుకోండి, మామూలు వాళ్ళకి ఇంకొకరికి గడ్డ ఉందండి కడుపులో. ఏమండి, భయంకర హైదరాబాద్ తీసుకెళ్తున్నారండి, 4 లక్షలు తెచ్చుకున్నారండి. ఏమండి, ఒకసారి ప్రార్థన చేయండి. పాపం అప్పు తెచ్చుకున్నారు. ఏమండి,
సరే ప్రార్థన చేద్దాం చేసి పంపించామండి. వెళ్తే ఇదేమీ ఆపరేషన్తో పని లేదు, స్వల్పంగానే ఒక 15,000 రూపాయలకి మరి మెడిసిన్ ఇచ్చి పంపించేశారు. 4 లక్షలు అప్పు తెచ్చుకుంటే వడ్డీలు ఎంత అవుతాయి, అసలు ఎప్పుడు కట్టాలి? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మరి మనకు ఆలోచన ఇస్తాడు. నా భక్తుల దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయించుకో ఒకసారి. ఏమండి, ప్రార్థన చేస్తే ఏంటండి? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగల గొప్ప దేవుడు. ఆయన్ని ఆశ్రయిస్తే చాలండి. మరి దేవుని నమ్ముకొని కూడా ఏమండి, అయ్యి బాబోయ్ వచ్చిందా, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమండి, స్టార్టింగ్లో ఏంటండి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే ఏంటి, వెళ్ళరా పర్లా చూస్తాంలే అనుకుంటాడు ఆయన. ఆయన నరులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరి మనసు ఆయన్ని మరి ఇష్టపడద్దు వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ యేసు ప్రభు అంటే ఇష్టపడితే చాలు, ఇష్టపడితే మనలో ఉండడానికి ఇష్టపడతారు ఆయన. అవునా కదా? కాబట్టి మరి ఎవరిని ఏలీ కుమారులు పాపం చేస్తా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తుంటే ఒక దెబ్బను చంపాలంటే చంపొచ్చండి. అహరోను కుమారులు ఇద్దరు చావలేదా? కానీ దేవుడు గద్దించి పితరుల కుటుంబం అంటండి చాలా కష్టపడి ఒక పొరపాటు ఏదో చేశారు. వాడు దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది. మరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో అక్కడ బ్రతిమలాడుకున్నాడంట ఒక అతను. మీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు దయచేయండి, మీ సన్నిధిలో ఏదో పని చేసుకొని ఒక రొట్టె మొక్క తినాలి ప్రభువా. ఒక విషయం చెప్పమంటారా? మీరంటే మామూలుగా వస్తున్నారు, కానీ ఇప్పుడు దేవుని సేవ నుంచి పక్కకి వెళ్ళామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి. మీరంటే ఇంటికాడ నుంచి వస్తున్నారు, ఏమండి, ఇంటికాడ నుంచి వచ్చేవాళ్ళు వేరు. దేవుని సేవ చేసి మరలా మామూలు వ్యక్తుల ఈ పనులు చేసుకొని దేవుని సన్నిధికి రావాలంటే ఒక స్టేజ్ కోల్పోయినట్టు అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో నీ పితరుని ఇంటివారు ఒక రొట్టె ముక్క కోసం ఆశపడితే మరలా నేను తీసుకొచ్చి ఇక్కడ నిన్ను నియమించాను, కానీ నీ కుమారులు చేస్తున్నది మంచి పని కాదు అని గద్దిస్తాడు. అక్కడ గద్దించి కొంచెం సమయం ఇస్తాడు. దేవుడు సమయం ఇచ్చేది ఎందుకో తెలుసా? ఒప్పుకోవడం కోసమే. ఏమని కొన్నిటికి ఒప్పుకునేటువంటి పాపాలు కూడా ఉండవు, అదే ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఏమని నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు సుమా, అలా చెప్తాడు ఆయన. జాగ్రత్త, అలాగే. కానీ వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. అయ్యే ఆరిపోయింది. ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు? డ్రెస్సులు వేసేసుకొని వేరే అగ్ని వేసేసుకొని గబగబా దోపత్తులు సరి చేసుకొని పట్టుకొని వచ్చేసారు. టప్మని పైనుంచి అగ్ని వచ్చి కాల్చేసింది వాళ్ళిద్దరిని. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి కాల్చేసిందంట. మరి హోప్ని ఫినేహాస్కి వాళ్ళు యుద్ధానికి వెళతారు. అక్కడ నీ కుమారులు ఇద్దరు ఒకే రోజున చేస్తారు. ఏమంటే టైం ఉంటే, ఒక 5 నిమిషాలు టైం ఉంటే, 2 నిమిషాలు టైం ఉంటే, నువ్వు బ్రతకడానికి కొంచెం టైం ఉంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఏం చేస్తాడు? కొంతమందికి అవకాశం లేకుండా ఫట్మని వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? అయ్యో అని మనం ఎంత పీక్కున్నా మన తీసుకురాగలమండి? ఏమండి, దేన్నైనా తీసుకురావాలవచ్చు, సేమ్ మోడల్ కొనుక్కోవచ్చేమో, కానీ ఒక మనిషిని మాత్రం తీసుకురాలేం. చాలా జాగ్రత్త. అందుకోసం ఏంటంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే ప్రతిరోజు ఈరోజు ఇచ్చిన దినాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఆ తర్వాత ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఏదో రొటీన్గా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారేమో. మనిషి 40, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు కాబట్టి నాకు కూడా అలాంటి లైఫే అనుకుంటున్నారేమో. అలా వద్దు, నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. లేకపోతే నువ్వు సరి చేయబడడానికి, నువ్వు ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. ఒక చెట్టు, ఒక తోట వేసుకున్నావండి. ఏమండి, కాకరపాదులు తోట పెట్టాను. ఏమండి, తోట పెట్టాం. తీరా చూస్తే అది నేలలో ఉండగా ఇలా ఉంటే కోళ్ళు ఎగిరెళ్ళి ఏమండి మరి ఏవే గింజలు అక్కడక్కడ తవ్వడం చూశాను. చూసుకోండి, కంగారు అంటే కంగారు కాదు, బోళ్ళంత ఖర్చు అయింది అదంతా కూడా. ఏమండి, విత్తనాలు కూడా మరి ఖర్చే. అలాగే ఖర్చే అని కాదు, టైంకి వచ్చినటువంటి మొక్క అండి ఇప్పుడు పెట్టింది ఇప్పుడుదేనండి, 10 రోజుల తర్వాత పెట్టింది, 10 రోజులేనండి అంటాడు అతను. ఏమండి, ఇంకా చెప్తే నమ్మరు. నడువంతా ఓపిక లేనట్టు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి తోలడం సరిపోయినాయి.
అయితే నిజంగా చిన్నది లోపల ఉండగా ఇంకా బయటికి రాకుండా అక్కడక్కడ తవ్వితే నాకు ఎంతో బాధ అనిపించింది. చిన్ని పోతేనే ఏమండి అది సింపుల్గా వచ్చేస్తాయి. మరి తోటలు పోయినాయి అనుకోండి, కోళ్ళన్నీ తినేసినాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? బాధ కదా. అంటే నువ్వు ఫలించకపోతే నీకోసం బాధపడేవాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నావా? నువ్వు పెరిగి వేయబడితే బాధపడేవాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు నిష్ప్రయోజనం అయిపోతే బాధపడేవాళ్ళు లేరనుకుంటున్నావా? ఏమండి మనిషి ఏమనుకుంటాడు తనకున్నటువంటి జ్ఞానంతో? మిడిమిడి జ్ఞానం అంటారు కదా, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఏమండి అనుకుంటారా అనుకోరా? చాలాసార్లు అనుకుంటారు. ఏమండి అందుకే ఏంటంటండి ఒక అతను మరి పురుగుల మందు కలిపేసుకొని త్రాగడానికి సిద్ధంగా ఉన్నారంటండి. ఒక పాట వినబడతా ఉందంట. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసేనని సత్యం తెలియునా. ఆ పాట అంతా వినండి ఎప్పుడైనా, వినని వాళ్ళు ఉంటే. ఏమండి ఆస్తుల కోసం అంతస్తుల కోసం ప్రేమిస్తూ ఉంటారు. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన, నీ సొంత చేను లేని ఆశల మేడలు అన్నయ్యో కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చే వారు కరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. హల్లెలూయా. ఒక్క చెట్టు మంచిగా ఎదిగి నేను కంగారు పడితే 6 అడుగులు కోటి పెడతామండి. ఏమండి అప్పుడు ఆలోచించాను, 6 అడుగులంటే ఎంత ఉండదు కదా, 4 వైపులు వస్తాయి కదా, ఒక్క మొక్క వచ్చినా సరిపోద్దా అని అడిగాను. సరిపోద్దండి ఒకదాన్ని జాగ్రత్త చేసుకుంటే అన్నారు. అప్పుడు కొంచెం మనస్థిమితం అనిపించింది. ఏమండి కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నశించిపోయినటువంటి వారి కోసం ఏం చేస్తాడు ఆయన? బాధపడుతూనే ఉంటాడు. ఆయన విలువైన రక్తం ఎందుకు చిందించాడు? ఏమండి పరలోకంలో ఉన్న ధనాలు మూటలు అన్ని గెరటేశాడండి క్రయధనానికి. పరలోకంలో ఉన్న పరలోక బంగారం ఇది అని ఇచ్చాడా? మన పాప ప్రాయశ్చిత్తానికి వెండి బంగారముల వంటి వెలగల వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ విలువైన యేసు రక్తం. యేసు ప్రభువారు అంటే మాటలు కాదండి. ఏమండి యేసు అనేటువంటి పేరును నువ్వు ధరిస్తే గనక నువ్వు బయలుదేరితే సైతాన్గాడు ఏం చేస్తాడు? ముందే పారిపోతాడు. ఒక చోట దెయ్యం పట్టింది, ప్రార్థన చేస్తానికి రమ్మన్నారండి. ఆ తర్వాత నేను వచ్చేసాక నాకు ముందే తెలుసు ఆవిడ వస్తుందని, అందుకే పారిపోయా. ఏమంట నాకు ముందే తెలుసుగా, మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడే నాకు తెలుసు, అందుకే ముందే పారిపోయా. ఏమండి ఎవరు వెళ్తారు మనతో? యేసయ్య వస్తారు. దేవుని స్తోత్రం చెప్తాం. మనం కాదండి, సింపుల్గా ఆ రోజు పర్ణశాల పండుగ అయిన తెల్లారి రమ్మంటే సర్లే అని ఉపవాసంతో వెళ్దామంటే ఆకలేస్తుంది. ప్రభువా మీరు నాలోనే ఉన్నారు కదా, ఏమంటే ఆ పలావే వేడి చేసాం అందరూ తినటానికని, ఈ పలావ్ తింటే ఇంకా బాగా పని చేస్తుందని చెప్పి పలావ్ వేసుకొని తినేసి వెళ్ళండి. అప్పటికే 2 పాస్టర్ని 2 గుద్దులు గుద్దిందంటండి. నేను వెళ్ళిన తర్వాత అసలు లేదు, అస్సలు లేదు. నన్ను చూసి కాసేపు ఏడు మొహం పెట్టింది. ఆ తర్వాత అస్సలు లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత చక్కగా మాట్లాడడం మొదలు పెడితే ఇది నిజంగా మామూలు అయిపోయింది అక్క అన్నారు వాళ్ళు. కాబట్టి నిజంగా యేసు అనేటువంటి ఆయుధం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. దేనికి? ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని జీవితం మీరు ఇచ్చారు. ఏమండి నాకేదో ఉందని కాదు, ఏమీ లేకపోయినా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి మీరు ఎక్కడ వదిలేసినా నాకేం డౌట్ లేదండి. మరి మిమ్మల్ని వదిలేస్తే ఏం చేస్తారు మీరు? ఏమండి మిమ్మల్ని వదిలేస్తే ఏం చేస్తారు మీరు? బ్రతకగలరా? అక్కడ టైలరింగ్ వస్తేనంట ఎక్కడైనా బ్రతుకుతారంట. ఏంటి వస్తే అంటే సొంత చేతి పని కదా. మరి యేసు ప్రభు ఉంటే
అసలు నిన్ను తీసుకెళ్ళి ఒక జైల్లో పడేశాడు దేవుడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరికో పని ఉండి ఉంటుంది. అర్థమవుతుందండి? ఎక్కడ తీసుకెళ్ళి యేసు ప్రభు నువ్వు ధరించుంటే, నువ్వు అడుగు పెడితే చాలు, నువ్వు ఒక ఏరియాకి వెళుతున్నావు అంటే ఏమండి అక్కడ నీతో పని ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. నీతో పని లేకుండా ఒక ఆటో, ఏమండి ఒక బస్సు మిస్ అయ్యి ఆటో ఎక్కవలసి వచ్చిందంటే నీతో పని ఉండే ఆటో ఎక్కించాడు. గమనించగలిగితే మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? యేసు ప్రభు అంటే ఇక్కడ ఒక మనకి రక్షణ శృంగంగా అనమాట అండి. చాలా జాగ్రత్త. యేసు ప్రభుని చిన్న అంచనా కాదు, కానీ ఆయన్ని ప్రేమిస్తే నీతోనే ఉంటాడు. మనుషులు వదిలిపెట్టేసినట్టు కాదు. మనుషులు ఏం చేస్తారండి? మనుషులు ఏం చేస్తారు? నాకు తెలిసినటువంటి ఒక జంట, ఏమండి ఎంత ప్రేమికురాలో భార్య, ఏమండి తను కూడా భర్తకి కూడా ప్రేమగానే ఉంటారు, కానీ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అయినప్పటికీ కూడా భార్య ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రేమను ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. ఒకవేళ నీకు నిర్లక్ష్యం చేసి తప్పిపోయిన అనుభవం నీ జీవితంలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించి నాతో ఉంటారా మీరు? నీతోనే ఉన్నాను ఇప్పుడు. నువ్వు పాపం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడు దేవుడు. ఇప్పటికైనా ప్రతి చోట దేవుని మాటలు వినిపించి నీకోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ, ఏమండి నువ్వు చనిపోయే వరకు ఎదురు చూసి చేతులు చాపే ప్రేమ ఎవరిదండి? యేసు ప్రభు. ఆయన ఈ లోకానికి వస్తాడు. రక్షణ శృంగం అంటే ఆయన నిన్ను విడిపించడానికి, రక్షించడానికి. అర్థమవుతుందండి? కాబట్టి మరి దేవుని ప్రజలకి ఆయన ప్రజలకి ఏమీ తక్కువ కాదంట. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించినంట. 1000 మంది నీ ప్రక్కన పడినా 10,000 మంది నీ ప్రక్కన కూలిన అపాయం నీ వద్దకు అవి కరెక్ట్ కాదంటారా? వాగ్దానాలు ఎప్పుడు కూడా తప్పిపోవు. భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ వాగ్దానాలు తప్పిపోవు. నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేల పడకుండా ఉండాలి అంటే యేసు ప్రభుని కలిగి ఉంటే చాలు. యేసు ప్రభుని ప్రేమించడం చేతనైతే చాలు. నీకు చేత కాదా? నిన్ను ప్రేమించేలా నన్ను తయారు చేయండి ప్రభువా. ఏమండి అంటే ఏం చేస్తామండి? ఆయన ప్రేమించడం మొదలు పెడతాం. ప్రేమ అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ ప్రేమలో ఉన్న సంతోషం ఏంటో అప్పుడు తెలుస్తుంది నీకు. ఏమండి మనుషుల ప్రేమ గాయపరుస్తుంది, దేవుని ప్రేమ ఏం చేస్తుంది? గాయాలు మాన్పుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆయన మనకు ప్రఖ్యాతిగా ఉంటాడు, మనకు మంచి పేరుగా ఉంటాడు. ఆయన కోసం తెలుసుకోవాలి, ఆయన కోసం నిలబడాలి ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా. ఏమంటే ఒక ప్రార్థన ఆయన కోసం ప్రార్థన క్రమం అంటే ఇంకా పాస్టమ్ కాబట్టి ప్రతిసారి చెప్తుందంటే కుదరదండి. ఏంటి? ఆయన కోసం రావడం. ప్రభువా మీకు వందనాలు. నిజంగా మరి ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే ఇర్మియా అంటాడు, నా నిద్ర నాకు ఏంటంటండి వినోదం అయిపోయింది. అబ్బా ఏం కాలు వచ్చింది, అబ్బా అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వంటలు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రతి వాళ్ళు తోట వేసుకుంటున్నారు, ద్రాక్ష పళ్ళు తింటున్నారు. ఇంత అందమైన లోకం వస్తుందా అంటే అది ఏంటట? యేసు ప్రభు కోసమే ప్రవచనం అనమాట అండి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఏంటంట? నా నిద్ర నాకు ఏమైపోయింది? వినోదం. నా కళ నాకు వినోదం అయింది. కళలో మన నిద్రలో కళ వచ్చిందంటండి. ఆ కళ ఎంతో అందమైన కళ. యేసు ప్రభు వస్తారని ప్రతి ప్రవక్తలు ఎదురు చూశారు, ప్రతి భక్తులు ఎదురు చూశారు, వీళ్ళు కూడా ఎదురు చూశారు. ఈ శృంగధ్వని పండుగలో కూడా ఎదురు చూశారు ఆయన వస్తున్నారని. ఇప్పుడు మనం ఏంటండి? వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? వాళ్ళు వస్తారని ఎదురు చూశారు, మనకి వచ్చారు ప్రభు అని. ఏమండి వచ్చింది ఇంకా సంతోషం కదండి. ఎదురు చూసింది ఇంకా వచ్చింది ఇంకా సంతోషం. కాబట్టి ఆయన మళ్ళీ కూడా వస్తారు. ఇప్పుడు ఈ శృంగధ్వని పండుగ ద్వారా మరలా 2వ రాకడలో కూడా వస్తారు. అది కూడా ఉందండి. మరి 7వ దూత బోర ఊదినప్పుడు ఏమంటే అంతా అయిపోద్ది, సమాప్తం అయిపోద్ది, అప్పుడు వస్తారు ఆయన. కాబట్టి మరి మనం ఈ శృంగధ్వని మరి యేసు ప్రభు శృంగం అని గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఘనపరచడానికి రావాలి. అలాగే మనం సంతోషంగా ఉండడం కోసం దేవుడు చెప్తాడండి. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1:70 చదువుదాండి ఒకసారి. 68 నుంచి చదవండి ఒకసారి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఏంటంటండి? ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఏంటంటండి?
దర్శనం అంటే ఏంటో తెలుసా ఏమండి? ఒక కళ. ఏమండి? వాళ్ళకి దర్శనాలు ఇచ్చారు, ఇప్పుడు విమోచన కలుగు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ కళ ఏంటి అంటే, ఈ దర్శనం ఏంటి అంటే, తన మరీ సేవకుడైనటువంటి దావీదు వంశమునందు ఏంటంటండి, దావీదు వంశములో రక్షణ శృంగం పుడుతుంది. ఏమండి? అంతేనా? యేసుప్రభు వారికి చాలా పేర్లు ఉంటాయండి. యేసుప్రభు వారి పేర్లు అంటే ఎక్కడ చదివినా మీకు బైబిల్లో బాగా అర్థం అవ్వాలి అంటే పాత నిబంధనలో చూస్తే కనుక ప్రభువు ఆత్మ అని, యెహోవా బాహు అని, ఆయన బాహువే అని, దేవుని చెయ్యిగా, ఏమండి, ఆయన కుమారుడిగా, ఏమండి, అలాగే మరి తర్వాత దావీదు చిగురుగా, ఏమండి, మధ్యవర్తిగా. మీరు ఎన్ని రకాలైన ఆయన కోసం ప్రవచనాలు మనం చూసుకోవచ్చు అనమాట అండి. కాబట్టి ఇక్కడ రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, ఈ రక్షణ శృంగం దేనికి పనికి వస్తుంది? ఏమండి? శత్రువు వస్తే ఏం చేస్తాడు? నీకున్నదో దోచుకుంటాడో, నిన్ను చంపేస్తాడు. ఏమండి? మనం కాపాడబడాలి అంటే ఈ శృంగం కావాలి, రక్షణ శృంగం. మన శత్రువుల నుండి, ఏమండి, నిన్ను ద్వేషించే వారందరి చేతిలోంచి విడిపించేవారు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారే. నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు చాలామంది. ఆ ద్వేషాలకి చాలామంది చచ్చిపోయిన వాళ్ళు లేరండి? భర్త ద్వేషించడానికి చచ్చిపోయిన వాళ్ళు, అత్తమామల కోసం చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంకెవరో ఏదో అన్నారని ఎంత బాధో. ఒక విషయం ఏంటంటే, ఆ బాధపడిన వాళ్ళకి మాత్రం తెలిస్తే ఆ గుండెల్లో కత్తి లాంటిది. అర్థమవుతుందండి? మనల్ని బాధించే వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేసిన యేసుప్రభు వారు పుట్టినప్పుడు మరి దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగాన్ని మనం జీవిత దినాలన్నీ కూడా నిర్భయంగా జీవించడం కోసం అంటండి. దేనిని గూర్చి? యేసుప్రభు వారిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట. ఏమండి? మోషే గారు ఏమన్నారండి? మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు. కాబట్టి నిజంగా ప్రతి ఆది నుండి కూడా, ఆది కాండంలో కూడా మనకి ఆయన కనపడతారు. ఏమండి? పాము కాటు వేసినప్పుడు ఏమంటారు? స్త్రీ అంటాడు. ఏమండి? అది ఆమె పాము విషయంలో ఏమంటాడండి? సర్పం నేను మడి మీద కరుస్తుంది, అది నిన్ను తల మీద కొడతాడు, అది అన్నది కింద స్త్రీ అంటాడు అండి. స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏం చేస్తాడంటండి? తల మీద కొడతాడంట. యేసుప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టేసరికి ఏమైపోయిందో తెలుసా? ప్రాణం పెట్టేసరికి పెట్టాడా తీసేసుకున్నారు ఎవరన్నా? ఆయన ప్రాణం పెట్టేసరికి ఏమైపోయిందంట? సైతాను తల చితికిపోయిందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని? ఎన్నిసార్లు అడ్డుపడ్డాడు, పుట్టినప్పటి కాడి నుంచి అడ్డుపడ్డాడు. ఆయన మామూలుగా ఈ ప్రణాళిక జరగకుండా తీసుకెళ్దామని, కానీ ఎక్కడ వాడికి కుదురుద్దండి. మరి యెరూషలేం ఆ యొక్క పట్టణం ఎక్కించి ఏం చేశాడు? ఎక్కడి నుంచి దూకు, దేవుని కుమారుడు అయితే. ఏమండి? మాటలతో కూడా రకరకాల పనులు అయితే అవ్వకుండా పోతారండి. ఏమండి? నువ్వు దేవుని సేవకురావులు అయితే కనుక ఇలా చెయ్యి అన్నారు అనుకోండి నన్ను. ఏమండి? కంగారు పడవలసిన పని ఏంటి మనకి? అవునా కదా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ అంటాడు, ఆది నుండి తన ప్రవక్తల పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఏంటంటే అబ్రహాము గారితో చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటండి. అబ్రహామును బట్టి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి, ఏమండి, మొత్తం అబ్రహాముతోనే స్టార్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి చాలా భక్తిగా ఉండడంలో మనం కాదండి, నేను ఇప్పుడు కొన్నాళ్ళకి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ మంచి సేవకులు లేపుతాడు దేవుడు. ఇప్పుడులా ఉండదు. ఏమండి? అబ్బో తనైతే కష్టపడింది అంటారు, ఆ తర్వాత వాళ్ళు ఎంతో బాగా చేస్తారు నాకు తెలుసు. అలాగే దేవుడు ఏం చేస్తాడు? మన తర్వాత సంతతుల్ని ఏం చేస్తాడండి? ఉన్నతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం కష్టపడితే కష్టపడవచ్చు, ఫౌండేషన్లో రాళ్ళు కనపడకపోవచ్చు, అవి కష్టపడవచ్చు, మలసపడకపోవచ్చు, కానీ పైన ఏమవుద్ది? అందంగా అలంకరిస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడంటండి, జ్ఞాపకం చేసుకొనేను మన శత్రువుల యొక్క చేతి నుండి విడిపింపబడి
ఉమ్, ఉమ్. ఏంటంటండి చూడండి, మన జీవిత కాలం అంతయు ఎంతకాలం అండి? మన జీవితకాలం అంతయు ఏంటంటే నిర్భయులమై, అంటే భయం లేకుండా. యేసుప్రభు వారు ఉంటే భయాలు ఉండవండి. రాత్రిపూట అంటే భయం, అమావాస్య అంటే భయం, ఏమండి ఆ రోజు అంటే భయం, ఈ రోజు అంటే భయం, ఇది ఎదురొస్తే భయం, అది ఎదురొస్తే భయం, ఇలా జరిగిందంటే భయం, ప్రతి సిగ్నల్కి భయపడతానే ఉంటారు. యేసుప్రభు వారు ఉంటే దేనికి? మన జీవితకాలం, మన శత్రువుల నుండి మన ఏంటంటండి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని ఏంటంటండి, యేసు ప్రభు ఉన్నవాళ్ళు జీవితకాలం అంతా పరిశుద్ధంగా ఉండగలరు. దేవుని స్తోత్రం చెప్దాం. నీ నడకలో, పడకలో, చూపులో, చేతలో, ప్రతి విషయంలో కూడా ఏముంటుంది చెప్పగలరండి అందరూ? ఏమండి అంత బాగానే ఉందండి, ఒక చిన్నదండి, చిన్న సిగరెట్ నన్ను పోయి చేస్తుందండి, తెలియకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏమండి పసకా తీసుకొని చేస్తున్నవాళ్ళు కూడా. ఏమండి ప్రార్థనకు వస్తారు, ఎంతో బైబిల్ చదువుతారు, ఉసూరు అనిపిస్తుంది. మరి ప్రార్థన చేసుకోవచ్చు కదా, ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను విడిపించండి. మన జీవిత కాలం అంతయు ఏమండి పరిశుద్ధంగా జీవించడానికి ఏంటంటండి ఏంటి పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి ఎవరు సహాయం చేస్తారు? మనం ఏం కష్టపడని అవసరం లేదు, చాలా ఈజీగా. దేవుని స్తోత్రం చెప్దాం. మనం కష్టపడే పని లేదండి, ఇలా నిలబడితే చాలు, ఇంకా సాతాను వాడు మన ముందు నిలబడని అవసరం లేదు. అంత పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తారా? పరిశుద్ధంగాను నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేస్తాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించుటట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణా ఛాయల్లోను కూర్చుండి వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చేద్దామండి. ఏమండి మన పాదములు సమాధాన మార్గములో నడవడం. సమాధాన మార్గం అంటే ఏంటో తెలుసా? ఏమండి వాక్యాలు రోజు చదువుతుంటే అర్థమైపోతూ ఉంటాయి, వింటుంటే అర్థమైపోతూ ఉంటాయి. దేవునితో సమాధానంగా నడిచేటువంటి పాదాలు, ఏమండి దేవునికి ఇష్టం లేనటువంటి పాదాలు, ఏమండి వారి పాదములు పాపం చేయుటకు పరుగులెత్తుతున్నవి అంటాడు. ఇక్కడ సమాధాన మార్గంలో నడవడానికి ఏమండి దేవుడు నడిపిస్తాడనమాట. అయితే అంటాడు ఇక్కడ ఏంటండి, చీకటిలోను మరణాంధకారములో కూర్చుండ వారికి. చీకటి, మేమేం చేసినప్పుడు కూడా చీకటే ఉంటుంది, మాకు వెలుగే మాత్రం ప్రాప్తించట్లేదు అంటారు. కాబట్టి చీకటిలోను మరణ ఛాయల్లో కూర్చుండి వారికి వెలుగివ్వడానికి అరుణోదయ దర్శనం. యేసుప్రభు వారు ఎవరంట? అరుణోదయ దర్శనం. ఉదయం రాగానే, ఏమండి సూర్యుడు రాగానే, 4 రోజులు వర్షం కురిసినాయి అనుకోండి, సూర్యుడు వస్తే ఎలా ఉంటుందండి? అలాగ పౌళ్ళన్నీ బయటకు వచ్చి ఇలా రెక్కలు అలా పెట్టుకుని కూర్చుంటాయి. ఏమండి అటు ఆరబెట్టుకుంటాయి, ఇటు ఆరబెట్టుకుంటాయి. ఏమండి అంతా కూడా ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంటుంది. అరుణోదయం, ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం. కాబట్టి యేసుప్రభు వారు అరుణోదయ దర్శనంగా వచ్చారు. అలాగే మరి సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఒక్కసారి మరి ఈ శృంగధ్వనులు ద్వారా ఒక్క మాట మీరు చదివితే అది మరి విన్న తర్వాత ముగించేసుకుందామండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బోరలు చేయించుకును, నగిషీ పనిగా వాటిని చేయింపవలను, అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలెను. ఏమండి ఈ బోరల ద్వారా ఊదితే ఏమండి ఏంటంటే సమాజంగా కూడడం కానీ, సేనలు తరలింపబడడం కానీ, వాళ్ళు బయలుదేరాలా వద్దా, ఆగాల, కూర్చోవాలా అనేటువంటిది దేని ద్వారా తెలుస్తుందంట? ఈ యొక్క బోరధ్వని ద్వారా. అలాగే ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావాలను. ఊదేవారు ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలంట? మనమైతే ఫోన్ చేసి చెప్తాం, లేకపోతే ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. వాళ్ళందరూ ఏం చేయాలంట? రావాలంట. ఊదేవారు ఊదినప్పుడు వారు ఒకటే ఊదిని ఎడల దేవుడు ఇచ్చినటువంటి ఈ బోరల యొక్క సౌండ్ మనకి ఒకసారి ఆ ధ్వని మనకి అర్థమవుతుంది. ఒకటే ఊదితే గనక ఇశ్రాయేళ్ల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలను. ఏమండి ఇప్పుడు ఒక్కొక్క శబ్దాన్ని బట్టి మనకి గుర్తుంటుంది. ఏమండి అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, ఏం చేయాలి మనం? ఏం చేయాలండి? ఎవరన్నా ఆపుతారా? అందరూ కూడా ఏం చేస్తారు?
నిర్ధారించేస్తారు. సీరియస్ మ్యాటర్ కాక ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఇంకెవరు ఆపరు. అంటే ఎవరికో సీరియస్గా ఉందని అర్థం అనమాట. మరి గంటల కారు వెళ్తుంది అనుకోండి, ఏం చేస్తాం? ఫైర్ ఇంజిన్ అంటారు కదా, ఏమంటారు? ఎక్కడో ఇల్లు తగలబడిపోయినాయి కాబోలు, వాళ్ళకి అడ్డేళ్ళు కొడదాం. ఏమండి, అక్బర్ అల్లా అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటారు. ఒక్కో దానికి ఒక్కొక్క సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటండి, ఒక బోరే ఊదారనుకో, ఇస్రాయేల్లో ప్రధానులు మాత్రం అది ఎన్ని బోర్లు వస్తున్నాయి అంటే వాళ్ళ సమాజం పాడిమంతా వినబడతా ఉంటుంది. అప్పుడు ఒక్క బోర ఊదినప్పుడు ఒక్కటే ఊది ఆపేస్తే ఏం చేయాలి? ప్రధానులు రావాలంటండి మందిరం దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి. తర్వాత మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కు దిగి ఉన్న సైన్యములు సాగవలెను. ఏమండి, ఏమండి, అర్థమవుతుందండి? ఆర్భాటంగా టక 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 ఒకేసారి ఊదితే తూర్పు దిక్కుని దిగిన వాళ్ళు టప మొత్తం గుడారాలని సర్దేసి బయలుదేరిపోవాలంటండి. అర్థమవుతుందండి? ఈ బోరల సౌండ్ అదనమాట. అలాగే యేసుప్రభు వస్తున్నారంటే ఇవి కూడా మనకి సిగ్నల్. అందుకే చెప్తాడనమాట, సమాజము కూర్చున్నప్పుడు ఓదవలను కానీ ఆర్భాటము చేయవరదు. ఏమండి, సమాజమును ఎవరైనా సరే సమాజం కూర్చున్నారనుకోండి, ఏం చేయాలంటండి? ఊదితే రావాలో ఏంటో అర్థం అవుద్ది, ఆర్భాటం చేస్తే వెళ్ళిపోవాలని అర్థం. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఓదవలను, నిత్యమైన కట్టడను బట్టి మీరు ఆ వంశముల పరంపరముగా మీకు ఉండును. ఎవరు పడితే వాళ్ళు ఓదకూడదు అంటండి. ఎవరు పడితే వాళ్ళు చేసేద్దామంటే కుదరదు. ఎవరు ఓదాలి? అహరోను కుమారులు ఎవరైతే యాజకత్వం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఓదాలి. వేరే వాడు వచ్చేటప్పుడు మరి ఓదడానికి కుదరదంటండి. అలాగే మిమ్మల్ని బాధించే శత్రువులకు మీకు విరోధముగా ఏ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. దేవుని స్తోత్రం చెప్దాం. మీరు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వెళ్ళారు, కానీ శత్రువులు అధికంగా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటండి? బోరలు ఏం చేయాలంట? ఆపకూడదు అంటండి. బోర్లు ఏకదాటి ఊదుతూ ఉంటే, అంటే మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అది అనమాట. ఏమండి, పాటలు పాడుతుంటే ఇప్పుడు లెక్క. ఏమండి, బోరలను ఊదినంతనే, ఆర్భాటం చేసినంతనే శత్రుసేన రాలిపోలేదా అంటాడు మరి గిద్యోను యుద్ధంలో. ఏమండి, బోర్ల ఆర్భాటంగా ఊదితే ఏమవుద్దంట? దేవుడు ఇలా చూస్తాడంట, చూసి వాళ్ళకి సహాయం చేయాలన్న సిగ్నల్ అనమాట అండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, డిస్కవరీలో చూస్తూ ఉంటాం కదండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అడవిలో ఎవరైనా చిక్కుపడిపోతే ఏం చేయాలంట? ఒక మంట పెడితే పోగెళ్తుంది అనుకోండి, అక్కడ ఎవరో ఉన్నారని అర్థం. లేదు అంటే ఒక ఏదో క్లాత్ తోటి పైకి ఊపుతూ ఉండాలి. అర్థమవుతుందా? రెడ్ జెండా చూపిస్తే ఏం చేస్తారు? ట్రైన్కి ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి. అలాగే మనం బోరలు ఆర్భాటంగా ఊదితే అప్పుడు దేవునికి జ్ఞాపకం వచ్చి మన శత్రువుల మీద, దేవుడు శత్రువుల మీద వేస్తే యుద్ధానికి నువ్వేం చేయని అవసరం లేదు. కాబట్టి దేవుడు ఈ బోరధ్వని అంటే ఇదంతా కూడా యేసుప్రభు వారికి సిగ్నల్గా ఉంది. యేసుప్రభు వారు నీ దగ్గరే ఉండిపోయారు కాదంట్లా. ఆయన్ని స్తుతించడం, ఘనపరచడం, ఆయన్ని కొనియాడటం ఇది పాత నిబంధన అని కాదు కానీ యేసుప్రభు వస్తున్నారని ఆయన వస్తే నీ జీవితం ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా. ఇక్కడ ఉండగానే ఏంటి, బస్సు ఎక్కి కూర్చున్నాం అనుకోండి, టికెట్ తీసుకున్నవాడు ఏమైనా భయపడతాడా? ఏమండి, టికెట్ లేనివాడు ఏంటి, అనుక్షణం భయమే. ఎవడొచ్చినా బ్యాగ్ తగిలించుకుని వస్తే ఏంటి, చెక్కింగ్ కూడా వచ్చాడేమో అనిపిస్తూ ఉంటుంది. అవునే కదా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం ధైర్యంగా ఉండాలంటే ఏంటి? పరిశుద్ధంగా, నీతిగా. పరిశుద్ధతకి నీతికి మరి వాక్యానుసారంగా ఉండడమేనండి. అవి లోపించి మన ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి, ఏమండి, అంటే యేసుప్రభు వారు మనలో వచ్చినట్ట వింటున్నాం, కానీ ఆయన్ని బయట నిలబెట్టినట్టే ఇంకా. కాబట్టి చాలా జాగ్రత్త. మరి యేసుప్రభు వారు వస్తే చాలా హ్యాపీగా బ్రతకగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం, సమాధానంగా ఉండగలుగుతాం. వాక్యాన్ని ఎలా ఉంటే అలా నెరవేర్చగలిగినటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది? యేసుప్రభు వారు వచ్చినప్పుడే. మనలో యేసుప్రభు వారు ఉన్నారంటే అడ్డు చెప్పాం, ఇంకా ఇది ఇలా చెయ్యాలి అంటే చేస్తాం అంతే. కాబట్టి చాలా జాగ్రత్త. ఏంటి ఎలా జరుగుతుందంటే మాకు ఆశీర్వాదాలు రావట్లేదండి. ఏమండి, ఆశీర్వాదాలు రావట్లంటే మీకు మేలుగా కలుగకుండుటకు మీ పాపములే కారణం. మీరు ఆశీర్వదింపబడతారండి, దీవించబడతారు. దేవుడు చెప్పాడు ఈ మాట, మీరు ఆశీర్వాదం పొందుతారు. మీకేం తక్కువ కాదు అసలు లెక్క.
దేవుని మాటలు మాత్రం ముందుగా వినడం నేర్చుకుందాం. మరి అలాగే మరి 5వ తారీఖు కదా, ఇప్పుడు 3వ తారీఖు. ఏమండి 3వ తారీఖు ఏంటి? శృంగధ్వని పండుగ. తప్పకుండా రావాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. మరి దేవుని కోసం మరి మీకు ఇష్టమైన పాటలు ఏ పాటలైనా నేర్చుకొని పాడండి. ఏమండి అర్థమవుతుందండి? యేసుప్రభు వారు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని, తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి నమస్కరించడానికి రావాలన్నమాట అండి. థ్యాంక్స్ చెప్పాలి కదా. మరి తర్వాత 3వ తారీఖు కదండి, 12వ తారీఖున అనమాట అండి ప్రాయశ్చిత్తార్థం. మన పాపముల నిమిత్తం తప్పకుండా రావాలి. ఏమండి తప్పకుండా రావాలి. ఇది మా అమ్మ ముందు నైటు అప్పుడు ఉపవాసం ఉండేది. తెల్లారి సాయంత్రం అదే టైంకి 6 గంటల వరకు కూడా మంచినీళ్ళు కూడా తాగేది కాదు. వాళ్ళ సంఘం అంతా అలాగే ఉండేవాళ్ళు. ఏమండి ఆ రోజు తమను తాము దుఃఖపరచుకోకుంటే ప్రజల్లోంచి కొట్టివేస్తాను అంటాడు. అది పాప ప్రాయశ్చిత్తార్థం. దేవుని స్తోత్రం చెప్తాం. అది ఏంటి అంటే మనకి అవకాశం అనమాట అండి. యేసుప్రభు దగ్గరికి వస్తే ఎప్పుడైనా ఓకే, కానీ ఒక సందర్భం వస్తే అదొక వేరు కదండి. ఏమండి పర్ణశాల మొదటి రోజు ఉన్నంత 4వ రోజు ఉంటుందా? ఏమండి అవునా కదా? మామూలు వాళ్ళు వచ్చి కూర్చున్నా అప్పుడు సంతోషంగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రాయశ్చిత్తార్థ పండుగలో కూడా మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. మీ ఇష్టమైతే మీరు ఎంతవరకు ఉపవాసం ఉండగలుగుతారో కొంచెం తగ్గించుకొనైనా మీరు కన్నీటితో ప్రార్థన చేయాలంట. ప్రభువా నా పాపాలు క్షమించండి, మీ ప్రియకుమారుడిని పంపించారు, మీ ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా నేను నరకానికి పోయాననుకో, ఏమండి ఆ యొక్క పరిస్థితి ఎవరు తెచ్చుకున్నట్లు? మనం తెచ్చుకున్నట్లే. కాబట్టి చాలా జాగ్రత్త. మరి 3వ తారీఖు 12వ తారీఖు వస్తే ఆ తర్వాత మరి 17వ తారీఖు పర్ణశాల పండగకి 16 నైటే పెట్టడం జరుగుద్దండి. ఇంకా పనులు చకచకా చేసుకుంటాం, ప్రార్థనలు మాత్రం సరిగ్గా సాగాలి. మరి మొదటి రోజు మరి చిన్నాన్నగారు వాళ్ళు పెట్టుకుంటానన్నారు. ఆ తర్వాత మరి నెక్స్ట్ డే మరి విజయవాడ నుంచి ప్రార్థన టీం వస్తున్నారండి. వాళ్ళు పొద్దున్నే 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకదాటి ప్రార్థన చేస్తారు. మరి తప్పకుండా సంఘం రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది పండగలోనే పెట్టుకున్నాం, ఎందుకంటే మీకు మరి అబ్జెక్షన్ లేకుండా ఉండడం కోసం. కాబట్టి మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎవ్వరు కనపడలేదు అనుకోండి, బాగుంటుందండి. వాళ్ళు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నారు. తప్పకుండా మరి పండగలో అందరూ 2వ రోజు పండగగా మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఏమండి రాకపోయిన వాళ్ళకి ఒక 10,000 ఫైన్ వేద్దామండి. ఏమండి దేవుడు ప్రజల్లోంచి కొట్టేస్తారు అంటాడు ఆయన. మనం ఏమండి కానుకలు అడగొద్దు, కానీ రాకపోతే మాత్రం ఫైన్ ఉంటే బాగుంటుంది. ఏమండి తప్పకుండా రావాలి. మీరు పనులు మానేసుకొనైనా పర్ణశాల పండుగే కదండి. ఏమండి మామూలు రోజుల్లో నేను పెట్టుకోలేదు కదా. ఏమండి మన కుటుంబాల ఆశీర్వాదం, మన సంఘం ఆశీర్వాదం కోసం ఇక్కడ మంచిగా చూసారమ్మా, ఏసీ గట్రా ఇచ్చారు, చాలా బాగా చూశారు, మీకోసం మేమేమి చేయలేం కానీ ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తాం అన్నారు. ఆ రోజున ఆ మాట నెరవేర్చుకోవడానికి వస్తానన్నారు. ఏమండి మీ అందరు కనబడితే సంతోషమే కదా. ఎవరు లేకుండా ఉంటే వాళ్ళు మాత్రమే ఉండి ప్రార్థన చేస్తే నాకేమైనా సంతోషమా? ఏమండి కాబట్టి మీరు రండి, మీతో పాటు 2-3 తీసుకురండి. లేకపోతే మీరు మిస్ అయితే అసలు కుదరదు. ఏమండి కుదరదంటే ఏం చేస్తుందంటే ఇంకేం చేస్తామండి. ఏమండి చెప్తున్నారు, మరి గట్టిగానే అడుగుతున్నారు మిమ్మల్ని. మరి ఫస్ట్ రోజు రావాలి, 2వ రోజు రావాలి, తర్వాత శనివారం 3వ రోజు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మరి ఎవరన్నా పెట్టుకుంటా అంటే దాన్ని బట్టి నాకు తెలియదు, కానీ మరి 7వ రోజు తప్పకుండా, 8వ రోజు తప్పకుండా ఉంటుంది పండగ యథావిధి కంటే ఎప్పుడు కంటే కూడా ఘనంగా జరగాలి. అర్థమవుతుందండి? ఎలా చేస్తారు? నువ్వే చేయాలి. ఎలా చేస్తావో ఏమండి అంతేనా? ఎలా చేస్తారు అంటారు కదా. మీరు ఎలా చేస్తారు? మీరు పాల్గొనేవాళ్ళు ఎంతవరకు సహకరించగలరు? నేను డబ్బుల కోసమే అడగట్లేదండి. మీరు రాకపోతే పండుగలు ఎలా జరుగుతాయండి? అందరు కనబడితే కదా. కాబట్టి తప్పకుండా ఎందుకు అంటే నేను ఎన్ని రోజులు పెట్టమంటే అన్ని రోజులైనా పెట్టేస్తా, నాకు డౌట్ ఏమీ లేదు. కానీ మీ అందరు కనబడాలి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి యేసు ప్రభుకి ఎంత ఇచ్చినా రుణం తీర్చలేమండి. ఆయన రక్షణ శృంగంగా వచ్చాడు. మనకి ఏ భయం లేదు, శత్రువులన్నా మరి ఎటువంటి భయము మనకి లేదు, ఏ పాపమన్నా భయం లేదు. మరి ఇంతవరకు ఎంతో క్షేమంగా ఆయన నమ్ముకుంటే చాలు ఎంత బాగుంటామని చెప్పగలను. కానీ మరి ఎందుకమ్మా ఇలా అయ్యారంట అంటే, ఎందుకు అయ్యారంట అంటే ఇప్పుడు అర్థమైందండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఎందుకంట ఇలా అయ్యారంట అంటే పూర్ణంగా ఆయన మీద ఆనుకోకుండా వాళ్ళ సొంత డిసిషన్ తీసుకుంటే, ఏమండి వాళ్ళు
చాలా కష్టాల పాలవుతున్న వాళ్ళని చూస్తున్నాం. అలా వద్దు కానీ దేవుని కోసం నిలబడదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆయన నీకు నాకు ఒక రక్షణ శృంగంగా బహుమానంగా ఇవ్వబడ్డారు. ఆయనకి ఎంతైనా నమస్కరించాలి. ప్రభువా, ఈరోజు పండుగలో పాల్గొనే భాగ్యం నాకు దయచేయండి. రేపు మరి తప్పకుండా శృంగధ్వని పండుగలో నేను రావాలి, నిన్ను స్తుతించాలి, నా జీవితం ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకోండి. ఒక కొత్త మీకు బ్రేక్ లేని బైక్ ఇష్టమేనా? డొక్కు కారు బాగుంటుందా? డొక్కు కారు బాగుంటుందా? బాగుంటుందండి. కండిషన్గా ఉండాలిగా కారు. ఇప్పుడు నుంచైనా కండిషన్ చేసుకుందాం కదా. మీరు ఎక్కడ బ్రేక్ వేస్తే ఏం చేయాలి? అది ఆగాలి. ఇంకంతే. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిస్తాడు, కానీ పిరికితరం గల ఆత్మను ఆయన ఇవ్వడంటండి. వద్దు అంటే నీ శరీరం తినదు. ఇంకా అర్థమవుతుందండి? నీ శరీరం నాకు ఆకలిసేస్తుంది, పెట్టేయాలంచండి, ఒకసేపు ఆగవే అంటే ఏం చేస్తుంది? సైలెంట్ అయిపోద్ది. మా బిట్టు ఏంటదండి మాట, అది కంగారు పరిగెత్తుకొచ్చింది అనుకోండి, ఏ బిట్టు ఆగు, నేను తిన్నా పెడతాను కదా నీకు, బయటికి వెళ్ళిపోయి సైలెంట్గా పడుకుంటుంది. మరి మన కుక్క ఉన్నది, మన శరీరం విందా? విందా? గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ శరీరం మీకు లొంగుద్ది. దేవుని ఆజ్ఞలు గైకుంటే మీ శరీరం అడిగిందల్లా ఇవ్వనవసరం లేదు. మన శరీరమే మన శత్రువు మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాతే సాతాను, తర్వాత లోకం. మన శరీరాన్ని జయించే శక్తి ఎవరిస్తారంట? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. రక్షణ శృంగంగా నాయన మాకు ఈ లోకానికి వచ్చిన దేవా, ఈ లోకంలో నాయన మేము నిర్భయంగా జీవించడానికి కోసం, మా జీవితకాలం అంతా కూడా ఎంతో ధైర్యంగా బ్రతకడం కోసం నాయన రక్షణ శృంగంగా వచ్చారు. మీకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించినందుకు దేవా మీకు నమస్కరిస్తూ ఉన్నాం తండ్రి. ఈ పండుగ ఎంతో ఘనంగా మర్యాదగా క్రమంగా జరుగునుగాక. ప్రతి పనులు ఈజీగా అయిపోవడానికి సహాయం చేయండి. ప్రతి వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వారు పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా జీవించుదురుగాక. నీ రాజ్య వారసత్వానికి ఈరోజే వారు తీర్మానాలు చేసుకుందురుగాక. నీ కోసం నిలబడుదురుగాక. వారు పరిశుద్ధంగా నిలబడి మంచి సేవకులుగా వాడబడి వారి జీవితంలో నాయన నీ కోసం నాయన మరి అనేక ఆత్మలను రక్షించిన వారిగా ఉందురుగాక అని ప్రార్థిస్తూ, ఈ రోజున ఆయన ఏ పాపంలో ఉన్నామో ఆ బంధకాలన్నీ తెంచివేసి నీ కోసం ఇష్టపడి నాయన జీవించగలిగిన కృప మాకు దయచేస్తారని జక్కయ్య దగ్గరికి మీరు వచ్చారు ప్రభు. అలాగే అలాంటి తృష్ణ నాయన అటువంటి వాంఛ మాకు దయచేయమని ప్రార్థిస్తూ, తప్పకుండా నాయన నీ కోసం ఎదురు చూడగలిగిన జ్ఞానం బిడ్డలకి నాకు మాకు దయచేయమని, యేసు విన్న వాక్యం నాలో మాలో ఫలింప చేయమని యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.